ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ గురించి తెలుసుకుందాము. హెర్బల్ లైఫ్లో ఇది మదర్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఎవరెవరు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు ఎందుకు యూజ్ చేయాలి, అన్నింటికి ఇదేనా లేదంటే ఇందులో అసలు ఏముంటాయి, ఫార్ములా 1లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, ఇది ఎలా యూజ్ అవుతుంది ఒక పర్సన్కి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక మంచి వీడియోస్ కోసం. ఓకే, అండ్ ఫస్ట్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో ఫార్ములా 1 అనేది మనకి మీల్ రీప్లేస్మెంట్ లాగా యూజ్ చేస్తామండి. ఇది వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, అలాగే వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్తో పాటు అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక బెస్ట్ రిజల్ట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకి మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్తో తయారవుతుంది. ఇందులో మెయిన్గా మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే లైక్ ప్రోటీన్ ఉంటుంది, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కానీ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. మెయిన్గా వచ్చేసి ఇందులో మనకి 9 grams ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది పర్ సర్వింగ్లో, అండ్ 3 grams ఆఫ్ డైటరీ ఫైబర్ ఉంటుంది. 18 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఇందులో ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్, గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉన్న ఫుడ్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఇది మీల్ రీప్లేస్మెంట్ లాగా మనం తీసుకుంటాము. ఫార్ములా 1లో మనకి కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక సోయా ఐసోలేట్ ప్రోటీన్, అలాగే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, కాల్షియం క్యాసినైట్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ప్రోటీన్ అనేది అసలు ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూస్తే కనుక ప్రోటీన్ అనేది మన మజిల్స్కి, బోన్స్కి, స్కిన్కి, నెయిల్స్కి అన్నింటికి కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రోటీన్ అనేది మనకి 20 అమైనో యాసిడ్స్తో తయారవుతుంది. అందులో కూడా మనకి హై క్వాలిటీ ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది అంటే సోయా ప్రోటీన్లో ఉంటుందన్నమాట, సోయా ఐసోలేట్ ప్రోటీన్లో. సో ఆ సోయా ఐసోలేట్ ప్రోటీన్ అనేది మనకి ఫార్ములా 1లో యూజ్ చేస్తారు. ఈ సోయా ఐసోలేట్ ప్రోటీన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అని అంటే మెయిన్గా మన గ్రోత్కి, డెవలప్మెంట్కి, ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన గ్రోత్కి, డెవలప్మెంట్కి సోయా ఐసోలేట్ ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది మనకి ఫార్ములా 1 న్యూట్రిషనల్లో ఉంటుందన్నమాట. ఓకే, సో మరి ఎవరెవరు యూజ్ చేయొచ్చు హెర్బల్ లైఫ్ ఫార్ములా 1 అనేది న్యూట్రిషన్ షేక్ మిక్స్ అనేది చూసుకుంటే కనుక ఇది ఎవరైతే హెల్దీగా వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు, వెయిట్ లాస్ కానీ వెయిట్ మేనేజ్మెంట్కి, అలాగే అంతేకాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ న్యూట్రిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. బట్ ఇది కోచ్ గైడెన్స్తో మాత్రమే తీసుకోవాలి, ఎలా పడితే అలా తీసుకోవడానికి లేదు. సో ఎవరైతే కోచెస్ ఉంటారో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కోచెస్, వాళ్ళ అండర్లో మీరు గైడెన్స్ తీసుకుంటూ ఈ న్యూట్రిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే కనుక కోచెస్ గైడ్ చేస్తారండి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి ఏంటి అనేది. బట్ బేసిక్గా మాత్రం చూసుకుంటే కనుక మీల్ రీప్లేస్మెంట్ అంటే మీరు ఒకవేళ వెయిట్ లాస్ పర్పస్లో యూజ్ చేయాలి అనుకుంటే 2 times మీల్ రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక 1 time మీల్ రీప్లేస్ అనేది చేయాలి. అండ్ వెయిట్ గెయిన్ పర్పస్లో అయితే కనుక విత్ ఫుడ్తో పాటు మీరు న్యూట్రిషన్ కూడా యాడ్ చేసుకోవాలి మీ లైఫ్ స్టైల్లో. అండ్ దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మ్యాండేటరీ అండి. ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి కంపల్సరీగా చేయాలి, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఓకే, అండ్ మెయిన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రీక్వెంట్గా, వాటన్నిటికీ కూడా నేను జనరల్గా ఆన్సర్స్ చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఇందులో మెయిన్గా ఫీచర్స్ ఏముంటాయి, ఇది ఎందుకు యూజ్ చేయాలి, దీనివల్ల యూసేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఫార్ములా 1 అనేది మనకి మెయిన్గా మనం ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది మీల్ రీప్లేస్మెంట్ అండి. అండ్ ఇది ఒక డెలిషియస్ మీల్. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది మీల్ అనేది. మీల్ రీప్లేస్ చేస్తామంటే ఒక భోజనానికి బదులుగా భోజనం లాగా తీసుకుంటాం ఇది. ఓకే, అండ్ ఇందులో మనకి గుడ్ క్వాలిటీ ప్రోటీన్, అలాగే డైటరీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్తో పాటు ఉంటుంది కాబట్టి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో అందుతాయి. అండ్ అంతేకాకుండా ఇది లో GI టెస్టెడ్ అనమాట, అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. మనకి రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అని అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటారో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటాయి అనేది రీసెర్చెస్ చెప్తున్నాయి. సో అలాంటప్పుడు మనం ఈ ఫుడ్ అనేది ఈ న్యూట్రిషన్ అనేది మన లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉంటే కనుక మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అండర్ ద గైడెన్స్ ఆఫ్ మీరు ఎవరైతే కోచెస్ ఉంటారో హెర్బల్ లైఫ్ కోచెస్, వాళ్ళ గైడెన్స్లో మాత్రమే ఈ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. ఓకే,
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫార్ములా 1 అనేది ఓన్లీ వెయిట్ లాస్ కోసమేనా ఆర్ లేదంటే అందరికీ ఇదే ఇస్తారు ఎందుకు వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా వెయిట్ మెయింటెనెన్స్ అయినా ఫార్ములా 1 ఎందుకు ఇస్తారు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇది మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషనల్ సప్లిమెంట్ అండ్ ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ప్యాక్డ్ విత్ ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండడం వల్ల అండ్ మన దీంతో పాటు మన లైఫ్ స్టైల్ కంపల్సరీగా చేంజెస్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే కనుక వెయిట్ లాస్కైనా వెయిట్ మేనేజ్మెంట్కైనా వెయిట్ గెయిన్కైనా కూడా ఈ న్యూట్రిషన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్కి అయితే కంపల్సరీగా టూ టైమ్స్ మీల్ రీప్లేస్మెంట్ అనేది చేయాలి విత్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అండ్ షేక్ మేట్తో పాటు. అండ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే 1 టైం మీల్ రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. వెయిట్ గెయిన్ అయితే విత్ మీల్తో పాటు తీసుకోవాలి. అండ్ ఇది కోచ్ గైడెన్స్తో తీసుకుంటే కనుక మీకు రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఎన్ని డేస్కి వస్తుంది అంటే లైక్ ఎన్ని సర్వింగ్స్. ఇది మనకు ఒక క్యాన్స్టర్ వచ్చేసి తీసుకుంటే కనుక 20 సర్వింగ్స్ అనేవి వస్తాయండి. ఒక క్యాన్స్టర్లో మనకి 500 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, సో 20 సర్వింగ్స్ వస్తాయి. అది మీ కోచ్ గైడెన్స్ని బట్టి తెలుస్తుంది. ఓకే, అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇది డైరెక్ట్గా తీసుకోవచ్చా అని అడుగుతారు. సో ఇది డైరెక్ట్గా తీసుకోకూడదండి. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇది వాటర్లో కానీ జ్యూస్లో కానీ మిల్క్లో కానీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నారు కదా, అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని ఉంటుంది డౌట్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే కనుక మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కానీ కార్బోహైడ్రేట్స్ ఏవైతే తీసుకుంటామో ఆ కార్బోహైడ్రేట్స్ బాడీలో గ్లూకోజ్ని ఎలా రైజ్ చేస్తుంది అని మెజర్ చేసేదే గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. సో ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి, ఎక్కువగా రైజ్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే మనం కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం అంటే లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ తీసుకుంటామో అది లో GI టెస్టెడ్ అంటే మన గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువగా రైజ్ అవుతాయి. సో మనకి ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆల్రెడీ టెస్టెడ్ ప్రోడక్ట్ అనమాట. మీరు దాని బాక్స్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ మీద కూడా లో GI టెస్టెడ్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఫార్ములా 1 అనేది కోల్డ్గా తీసుకోవాలా హాట్గా తీసుకోవాలా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇది కోల్డ్ బెవరేజ్ అండి. కోల్డ్ కానీ ఆర్ లేదంటే మీరు రూమ్ టెంపరేచర్లో మీరు తీసుకోవచ్చు, హాట్గా తీసుకోకూడదు. ఓకే, అండ్ ఇందులో ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయంటే కనుక 8 డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయండి. మ్యాంగో, వెనిలా, చాక్లెట్, కుల్ఫీ, ఆరెంజ్ క్రీమ్, అలాగే స్ట్రాబెర్రీ, బనానా క్యారమెల్, ఓకే, పాన్ ఫ్లేవర్, అలాగే రోజ్ కీర్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో అన్ని ఫ్లేవర్స్ జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే అండి, బట్ దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో మీకు ఏదైతే నచ్చిన ఫ్లేవర్స్ ఉంటాయో ఆ ఫ్లేవర్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఫార్ములా 1 గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే కోచ్ లేరో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఇంకా న్యూట్రిషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, స్టార్ట్ చేయలేదు, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి ఆర్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.